తపస్కాలంలో 4వ రోజు. ఏ రోజు మన యొక్క ఆత్మ పరిశీలన చేయుటకు గాను బైబిల్ ద్వారా ఉన్న వాక్యములను ధ్యానం చేయుదుము. ముందుగా సామెతలు 20:27 వచనము. మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపము. అది మన అంతరంగమును పరిశీలించి చూడును. అపోస్తల కార్యములు 23:1. సోదరులారా, నేటి వరకు దేవుని సమక్షంలో మంచి మనస్సాక్షి గలవాడినై జీవించితిని. కీర్తన గ్రంథము 139, 23, 24 వచనములు. దేవా, నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరిశీలించి నా ఆలోచనలను గుర్తింపుము. నాలో చెడ్డ ఏమైనా ఉన్నదేమో చూడుము. ధ్యానించుదము. ముందు వాక్యం మనం చూసినట్లయితే మన యొక్క ఆత్మని పరిశీలన, మనలో ఉన్న ఏదైనా చెడు తత్వాన్ని పరిశీలించమని దేవుడిని అడుగుచున్నాం. గతంలో మనం జీవించిన జీవితంను మనం ఆ చెడు జీవితాన్ని వదిలేసి ఈ యొక్క 40 దినములు కూడా దేవుని ప్రకారం మనం ఆయన మార్గంలో నడుచుటకు ఒక మంచి అవకాశం. అదేవిధంగా రైతు తన పొలమును ప్రతిరోజు జాగ్రత్తగా పరిశీలిస్తాడు. పంటలో ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే దాన్ని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. అప్పుడు మంచి ఫలితాలను పొందుతాడు. అదేవిధంగా మన క్రైస్తవ జీవితము కూడా ఆత్మ పరిశీలన లేని క్రైస్తవ జీవితంలో అభివృద్ధి ఉండదు. ప్రతి వ్యక్తిలో అంతరాత్మ ఉంటుంది. దీనిని మనస్సాక్షి అని చెప్పవచ్చు. దేవుడు మన హృదయంలో పెట్టిన న్యాయస్థానం ఇదే. మన జీవితంలో మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. మనం శోధించినప్పుడు ఇది పాపము, దీనిని చేయవద్దు, పాపంలో పడితే వచ్చే శిక్ష, నష్టము గురించి మాట్లాడేది మనస్సాక్షి. ప్రతి సమయంలో మనల్ని హెచ్చరించి సరైన మార్గం చూపించేది ఇదే. అందుకే మనం ప్రతిరోజు మనస్సాక్షిని కాపాడుకున్నట్లో శ్రద్ధ వహించాలి. పునీత పౌలు గారు బోధిస్తున్నారు, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన అంతరాత్మ మనం చేసే పాపములను స్పష్టంగా చూపిస్తుంది. మనస్సాక్షి మాట వినకుండా త్రోసివేసి పాపం ఒప్పుకోవడంలో నిర్లక్ష్యం చేసినప్పుడు దాని ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనస్సాక్షిని కాపాడుకుని దాని మాట ప్రకారం ప్రతి క్షణం జీవించువాడు నీతిమంతులు. నీతిమంతుల హృదయంలో శాంతి, సమాధానం నది వలె ప్రవహించును. కనుక ఏ రోజు కూడా ఆత్మ పరిశీలన లేకుండా మన తప్పులను సరిదిద్దకుండా నిద్రించరాదు. అదేవిధంగా మనలో మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఆత్మ పరిశీలనలో నాలోని ఆత్మదీపం వెలిగించబడి ఉందా? నా అంతరాత్మ ఏ విషయంలో సతమతమవుతుంది? అంతరాత్మ స్వరము నేను వినగలుచున్నానా లేదా అని ప్రయత్నిస్తాం. అదేవిధంగా అదేవిధంగా ఈరోజు మనం విన్న 3 వాక్యములు కూడా మనకి ఎంతగానో మన యొక్క ఆత్మ పరిశీలన చేయుటకు గాను దేవుడు ఇచ్చిన వాక్యములు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు విలువైన అంశాలు మనకిచ్చి ఉన్నారు. కావున ఆ యొక్క ధ్యానించుకుని, ఆ వాక్యం ధ్యానించుకుని మన ఆత్మ పరిశీలన కూడా మనల్ని మనం సరిదిద్దుకునేటకు గాను ఒక మంచి అవకాశం మనకు దయచేశాడు దేవుడు. కావున ఈ యొక్క 40 దినాలు కూడా మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని, మనలో ఏదైనా చెడ్డదాన్ని ఉంటే దాన్ని పరిశీలించి దాన్ని మార్చుకున్నట్టుకు గాను మనకు దేవుడి సహాయం దయచేయడం దేవుడిని కోరుచున్నాను. అదేవిధంగా చివరగా చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నాలోని వచ్చి నన్ను పరిశీలించి పరీక్షించండి. మీ ఇష్టం లేని వాటిని నాలో నుండి తీసివేయండి. నా మనస్సాక్షి మాటలు వినకుండా చేసిన పాపములన్నిటినీ యేసు రక్తంలో కడిగి శుద్ధి చేయండి. ఇకపై నా మనస్సాక్షిని కాపాడుకుంటూ, తప్పులు ఒప్పుకొని సరిదిద్దుకుంటూ
మీ యందు నమ్మిక కలిగి జీవించుట సహాయం చేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క 40 దినాలు కూడా నాతో కలిపి మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాను. మీకేదైనా ప్రార్థన సహాయం కావాలంటే నాకు కామెంట్ రూపంలో నాకు దయచేయండి. నేను అనుదిన ప్రార్థనలో పెడతాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీరు వినడమే కాకుండా ఇంకా చాలామందికి షేర్ చేయమని, కామెంట్ చేయండి, లైక్ చేయమని మిమ్మల్ని కోరుచున్నాను.